తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగర్లో సరిగ్గా 4 రోజుల క్రితం నేపాలీ పని మనిషి ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్యను చాలా దారుణంగా చంపేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, బంగారం అన్నీ కూడా 2-3 బ్యాగులు సర్దేసుకుని వెళ్ళిపోయింది. ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ పని మనిషి ఈమె నేపాలీ మహిళ, ఈమె పేరు కల్పన. ఈమెకు సహకరించిన ఇటు పక్క కనిపిస్తున్నాడు కదా వీడు, ఇంకొక 2 ఉన్నారు. చాలా చక్కగా ప్లాన్ గీసుకొని ఆ ప్లాన్ని అమలు చేసి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తం కూడా దొంగిలించేసి రాత్రికి రాత్రి ఉడాయించారు. అయితే పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ 4 రోజుల తర్వాత ఈ మహాతల్లి దొరికింది. మొత్తం పోలీసులు పట్టేసుకున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు నడిపించారు, కథ మొత్తం కూడా అసలు గుట్టుని బయటకు లాగారు పోలీసులు. ఎందుకంటే రిటైర్డ్ ఐపీసీ అధికారి, పోలీసు ఉన్నతగా అధికారి ఇంట్లోనే దొంగతనం చేసి, ఒక మర్డర్ చేసి, ఆమెను చంపేసి మరీ డబ్బులు దొంగిలించుకొని ఒక నేపాలీ మహిళ పని మనిషి వెళ్ళిపోయిందంటే ఇది నిజంగా ఎంత సీరియస్గా తీసుకుంటారు పోలీసులు. మొత్తం 10 బృందాలు, ఇటు తెలంగాణలో కావచ్చు, చుట్టుపక్కల రాష్ట్రాలు కావచ్చు, వీళ్ళది నేపాల్ కాబట్టి నేపాల్ సరిహద్దు కావచ్చు, మొత్తం అన్ని సీసీ కెమెరాలు, ఆమె హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిన మొదలు ఎక్కడెక్కడికి వెళ్ళింది మొత్తం సీసీ కెమెరాలు అన్నీ ఫుటేజ్లు అన్నీ కూడా పరిశీలిస్తే ఏమి ఆచూకీని అతి కష్టం మీద పోలీసులు పట్టుకున్నారు. అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది అంటే ఈమె దొంగతనం చేసింది కదా, దొంగతనం చేసిన తర్వాత బ్యాగులు సర్దేసుకొని ఆటోలో వెళ్ళారండి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీద నుంచి నాంపల్లికి వెళ్ళారు. నాంపల్లిలో ఆటో దిగటం ఇవన్నీ కూడా పోలీసులు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత ట్రైన్ ఎక్కి వాళ్ళు ముంబై వెళ్ళారు. ముంబైలో దిగినటువంటి విజువల్స్ కూడా కనిపించినాయి. ముంబై వెళ్ళిన తర్వాత ముంబైలో వీళ్ళు దోచుకున్న సొమ్మంతా ఒక దగ్గర భద్రంగా దాచిపెట్టారు. దాచేసి ఇక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళ పేరెంట్స్ కానీ, ఈ నేపాలీ పని మనిషికి సంబంధించిన బంధువులు వీళ్ళు పూణేలో ఉంటారట. ఈమె ఏమీ తెలియనట అమాయకురాల్లాగా పూణేకి వెళ్ళిపోయిందట. తర్వాత ఈమెకి సహకరించినటువంటి గ్యాంగు ఈమెకి అసలు పరిచయం లేదు. ఆ ముగ్గురు ఎవరైతే ఈమెతో పాటు ఉండి ఐపీఎస్ భార్యను చంపేసి డబ్బులతో ఉడాయించారు కదా, అప్పుడు ఈ దొంగతనానికి కొద్ది రోజుల ముందు వాళ్ళకి కలిగినటువంటి పరిచయం. ఎలా పరిచయం అయ్యారు వాళ్ళు అంటే, మ్యాప్ అంతా, ఈ ప్లాన్ అంతా ఢిల్లీ జైలు నుంచి జరిగింది. అసలు మ్యాటర్ ఎక్కడి నుంచి జరిగిందంటే, పోలీసులు విచారిస్తూ కూపీ లాగుతుంటే సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ఢిల్లీలో ఉన్నటువంటి సాహు గ్యాంగ్ ఈ పథక రచన మొత్తం వేశారు. ఈ మ్యాప్ అంతా, ఈ ప్లాన్ అంతా గీసింది జైలు నుంచి. ఢిల్లీలో ఉన్నటువంటి జైలు నుంచి సాహు అండ్ గ్యాంగ్ నడిపించిన కథ ఇదంతా. యాక్చువల్గా 1 సంవత్సరం క్రితం అండి ఈమె పనిలో జాయిన్ అయింది. ఈ నేపాలీ మహిళ ఆ ఐపీఎస్ అధికారి ఇంట్లో పనికి జాయిన్ అయింది సంవత్సరం క్రితం. అంటే సంవత్సరం నుంచి వీళ్ళు ప్లాన్లోనే ఉన్నారు. ఆ సమయం చూసి, అదును చూసి దెబ్బ కొట్టడానికి, డబ్బులు దోచుకుపోవటానికి 1 సంవత్సరం నుంచి వ్యూహరచన చేసినట్టుగా క్లియర్గా పోలీసులకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ ఐపీఎస్ అధికారి తల్లి ఉండేది, ఆ తల్లికి ఆరోగ్యం అంతగా బాగుండేది కాదు, మంచాన పడిపోయింది. ఆమెకు సపర్యలు చేయడం కోసం ఒక పని మనిషి కావాలి కదా, ఒక మహిళ కావాలి కదా అని చెప్పి ఏమైనా పనిలో పెట్టుకున్నారు. ఏదో ఏజెన్సీ నుంచి పనిలో పెట్టుకున్నారు. పనిలో పెట్టుకున్న మొదలు ఆమె చాలా బాగా నటించింది, యాక్ట్ చేసింది. వాళ్ళ డైరెక్షన్, జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన డైరెక్షన్ ప్రకారమే నువ్వు ఎక్కడ అనుమానం వచ్చే విధంగా ప్రయత్నం చేయకు, నువ్వు చాలా నిజాయితీగా ఉండు, మొత్తం పద్ధతిగా ఉండు, వాళ్ళు ఏది చెప్తే దానికి తల ఊపు, ఏది చెప్తే అది చేయి, చాలా నమ్మకంగా ఉండని చెప్పి ఆమె కూడా చాలా నమ్మకంగా నటిస్తూ 2 నెలల క్రితం ఐపీఎస్ అధికారి తల్లి చనిపోయింది. వయసు భారంతో ఇక అనారోగ్యం పాలై ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పటికీ కూడా ఈ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనుజ ఈమెను ఇంకా పనిలోనే కొనసాగించారు. వాళ్ళు చేసిన తప్పు అది. ఎందుకంటే వాళ్ళు ఈ ఐపీఎస్ అధికారి తల్లి చనిపోయిన తర్వాత ఇంకా ఈమెతో పనే ఉందిలే, ఆమె కోసమే పిలిపించాం కదా, ఇంకా చాలే అమ్మ నీ సేవలు అని చెప్పి ఈమెను పంపించేస్తే ఈరోజు ఇంత దారుణం జరిగి ఉండేది కాదు. వాళ్ళు చేసిన తప్పేందంటే, ఈమె గారి నటనకు, ఈ నేపాలీ మహిళ మంచితనాన్ని, నిజాయితీగా ఉన్నట్టు నటించినటువంటి నటనకు వాళ్ళు ముగ్ధురాలైపోయి పనిలో కొనసాగించారు. బాగానే ఉన్నావు కదా, బాగానే పని చేస్తున్నావు కదా, చెప్పిన మాట అంతా వింటున్నావు కదా, సరే నా భార్య తనూజ గారికి
కొంచెం సపోర్ట్గా ఉంటావు పనుల్లో, పిల్లలకు కూడా సపోర్ట్గా ఉంటావు, వాళ్ళకు కూడా ఏదైనా పనుల్లో సహకరిస్తూ ఉండు అని చెప్పి, నువ్వు ఇక వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు ఇక్కడే ఉండి పని చేసుకో అమ్మా అని చెప్పి చెప్పటం అనేది పొరపాటు అయిపోయింది. ఇంకా అదే అదునుగా చూస్తున్నటువంటి వీళ్ళు నెల రోజుల క్రితం ఈ ఐపీఎస్ అధికారి కూడా బెంగళూరు వెళ్ళాడు. దేనికి? ఇక ఆయనకి ఏదో హెల్త్ బాగోకపోతే ప్రకృతి చికిత్స చేయించుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఢిల్లీలో జైల్లో ఉన్నటువంటి సాహు అండ్ గ్యాంగ్ ప్లాన్ అమలు చేసేయి, ఇదే సరైన సమయం, ఈ సమయాన్ని మించినటువంటి మంచి సమయం మనకు రాదు, ఏదో ఒకటి చేసి మంచిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు నగలు ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నీ కూడా బ్యాగులో పెట్టేసుకుని నువ్వు ఇక స్టార్ట్ అయిపో అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, తర్వాత భార్య కూడా 60 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆమె కొంచెం గట్టిగానే ఉంది. మరి నేను ఒక్కదాన్ని ఎట్లా చేయగలను అంటే, అప్పుడు జైలు నుంచి వచ్చిన డైరెక్షన్ ఏంటంటే, నేపాల్ నుంచి నీకు ఒకడు వస్తాడు, తర్వాత నీకు పాట్నా నుంచి ఒకడు ఉంటాడు, ఇద్దరు వ్యక్తులు ఉంటారు, నీ దగ్గరికి పంపిస్తాను, వాళ్ళతో టచ్లో ఉండి ఏ రోజు మీరు ప్లాన్ చేస్తారు ఏంటి అనేది కూడా మీరే ప్లాన్ గీసుకుని పక్కాగా అమలు చేయండి, వీలైనంత సొమ్ము దోచుకొచ్చేయండి అని చెప్పి ఢిల్లీ నుంచి ప్లాన్ గీశాడంట. అది ఇప్పుడు వస్తున్నటువంటి పోలీసుల విచారణలో బయటకు వస్తున్నటువంటి విషయాలు. అంటే ఏమి పనిలో జాయిన్ కావటం, తర్వాత ఈ దోపిడీకి ప్లాన్ గీయటం అంతా ఢిల్లీ జైలు నుంచే జరిగింది. వాళ్ళు ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించి ఒక మనిషి ప్రాణం తీశారు ఇంత దుర్మార్గులు. మనం ఇక హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఇట్లా సంపన్నులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, బిజినెస్ మ్యాన్స్ ఉండే ఏరియాలో ఎక్కువగా సెక్యూరిటీ గార్డులు కావచ్చు, ఇంట్లో పనిచేసే వాళ్ళు నేపాలీ మనుషులే ఉంటారండి. వాళ్ళు చాలా దశాబ్దాలుగా నేపాలీలు నమ్మకంగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగడంతో వాళ్ళ మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే మన సజ్జనార్ కూడా చెప్పారు, నేపాలీల్ని పనిలో పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని పడితే వాళ్ళు పనిలో పెట్టుకుంటే మొత్తం లూటీ చేసేస్తారు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు, మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకున్నప్పుడు అని చెప్పి చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఇప్పుడు పోలీసుల విచారణలో ఆ సాహు గ్యాంగ్ పథకం బయటపడింది. సో ఈమె పూణేలో ఉంది, దొరికింది. ఈమెకు సహకరించినటువంటి ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అలాగే ముంబైలో దాచారు కదా ఆ డబ్బంతా, దోచేస్తున్నటువంటి నగదంతా, ఆ ముంబై నుంచి రికవరీ చేసేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసు అధికారులు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 10 బృందాలు అటు హైదరాబాదు బయట ఆ నేపాల్ సరిహద్దులో గాలిస్తే వీళ్ళు ఇక్కడే మహారాష్ట్రలో, ముంబైలో, పూణేలో దొరికినట్టుగా తెలుస్తోంది. వాళ్ళని హైదరాబాద్ తీసుకొస్తూ ఉన్నారు. చూసారా? అంటే ప్రతి ఒక్కరూ పనిలో పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఆ ప్రాణం తిరిగి రాదు కదా. వాళ్ళు ఎలా చంపారు? నోట్లో గుడ్డలు గుక్కి ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేసి, ముందు నుంచి వస్తే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి పక్క సైడ్ నుంచి ఒక చిన్న పార్కులాగా ఉంటుంది, ఆ పార్కు నుంచి గోడ దూకి లోపలికి వచ్చి ఒక్కసారిగా బెడ్రూమ్లోకి వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి, ఎందుకంటే ఆ గుడ్డలు నోట్లో పూర్తి కుక్కేయటం వల్ల గొంతు లోపలికి ఆ గుడ్డ పీలికలన్నీ వెళ్ళిపోయి రాత్రంతా అలాగే ఉండటం వల్ల ఊపిరాడకుండా, శ్వాస ఆడకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయిందండి ఆమె. ఐపీఎస్ అధికారి భార్య చాలా దారుణంగా చంపేశారు. చంపి అట్నుంచి అటు వాళ్ళు డబ్బులు తీసుకుని ఉడాయించారు. కాబట్టి ఇప్పుడు అధికారులంతా ఒకటే చెప్తున్నారు, దయచేసి పనిలో పెట్టుకునే టైంలో 1-2 సార్లు ఆలోచన చేయండి. వాళ్ళ ట్రాక్ రికార్డుని పరిశీలించండి, మనకి తెలిసిన వాళ్ళ కాదో ఒకసారి చూడండి, వాళ్ళ పూర్తి డీటెయిల్స్ తీసుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు గతం తాలూకా ఈ చరిత్ర ఏంటి, వాళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయా, వాళ్ళు మంచోళ్ళ కాదా. ముఖ్యంగా నేపాలీల విషయంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసి పనిలో పెట్టుకోండి, లేదంటే మోసపోవటమే కాదు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది, మొత్తం రికవర్ చేస్తున్నారు, వీళ్ళు కూడా హైదరాబాద్కు తీసుకొస్తా ఉన్నారు. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.